Day 1 of IUI series. What is an IUI? Hi, this is Dr. Divya Sahitya Nambala, fertility specialist from Vishakhapatnam. So, natural pregnancy try చేస్తున్నప్పుడు ఎవ్రీ మంత్ ఒక ఎగ్ రిలీజ్ అవ్వాలి. ఒక ఎగ్ రిలీజ్ అయిన టైంకి మనం కనుక టైమ్డ్ ఇంటర్కోర్స్ కనుక జరిగితే ఇక్కడ వెజైనాలో స్పర్మ్ డిపాజిట్ అవుతుంది. సో ట్యూబ్ వచ్చి ఎగ్ని పట్టుకొని వెళ్ళి అండ్ స్పర్మ్ ఇదంతా ట్రావెల్ చేసి సర్విక్స్ యూట్రస్ ట్రావెల్ చేసి ట్యూబ్లోకి వెళ్తే స్పర్మ్ అండ్ ఎగ్ కలయిక ఇక్కడ జరిగి ఇక్కడ ఫర్టిలైజేషన్ అనేది జరిగి స్లోగా డే 5కి వచ్చి గర్భసంచిలో ఎంబ్రియో అన్నది అతుక్కోవాలి. ఎప్పుడైతే మీరు న్యాచురల్గా 1 year ట్రై చేసి మీరు కన్సీవ్ అవ్వలేకపోతున్నారు అండ్ యూ హ్యావ్ ట్రైడ్ న్యాచురల్లీ టైమ్డ్ ఇంటర్కోర్స్ సైకిల్స్ విత్ ఓవులేషన్ ఇండక్షన్ అయినా కన్సీవ్ అవ్వలేకపోతుంటే దెన్ వి సజెస్ట్ యూ అన్ ఐయుఐ. ఐయుఐలో ఏం జరుగుతుంది అంటే వీ ట్రై టు గ్రో 1 or 2 eggs. ఇన్ దట్ సైకిల్ మనం గ్రో చేయడానికి ట్రై చేసి అండ్ వన్స్ మనం ఇవి పెరిగి పెద్దవయ్యాయి ఓవులేషన్ అన్నది జరిగింది అని కన్ఫర్మ్ చేసుకున్నాక సేమ్ డే మీ హస్బెండ్ శాంపిల్ తీసుకొని దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి కదలిక బాగున్న స్పర్మ్స్ మాత్రమే మనం డైరెక్ట్గా యూట్రస్లో డిపాజిట్ చేస్తాం. అప్పుడు ట్యూబ్ వచ్చి ఎగ్ని పట్టుకొని వెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడికి స్పర్మ్స్ ట్రావెల్ చేసి రెండు కలిసి ఫర్టిలైజేషన్ జరిగి ఎంబ్రియో ఫామ్ అయ్యి డే 5కి వచ్చి గర్భసంచిలో ఎత్తుక్కుంటే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఇన్ అన్ ఐయుఐ ఈ ఎగ్ ఓవులేషన్ నుంచి స్పర్మ్ కలయిక ఎంబ్రియో ఫార్మేషన్ అన్నది న్యాచురల్గా జరగాలి. సో దాట్ ఈస్ వై ఐయుఐతో సక్సెస్ రేట్స్ ఆర్ నాట్ దాట్ హై యాజ్ అన్ ఐవిఎఫ్ సైట్. సో ఎగ్ పెంచి ఎగ్ ఓవులేట్ అయ్యేలా చేసి ఇదే సేమ్గా ఎగ్స్ అన్న ట్రాక్ చేసి సో ఎగ్స్ అన్న విడుదల అయ్యాక అప్పుడు మీ స్పర్మ్స్ని కలెక్ట్ చేస్తాము. స్పర్మ్ కలెక్షన్ జరిగాక దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి వాష్ చేసి అప్పుడు దాన్ని మీ యూట్రస్లోకి ఇన్సెమినేట్ చేస్తాం. అండ్ ఆఫ్టర్ దట్ 15 days later యూ కెన్ డూ అ ప్రెగ్నెన్సీ టెస్ట్.